లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. అందరూ చప్పట్లు కొడదాం. దేవానికి స్తోత్రం. నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే. నీదే నీదే బ్రతుకంతా నీదే. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే. నీదే నీదే బ్రతుకంతా నీదే. యేసయ్యా మీకే స్తోత్రం. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువనీడ ఈ గృహం, నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువనీడ ఈ గృహం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. పాడదాం. నాదంటూ ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే. నీదే నీదే బ్రతుకంతా నీదే. నీదే నీదే బ్రతుకంతా నీదే. నీదే నీదే బ్రతుకంతా నీదే. కేవలం నీదే నయ్యా, కేవలం నీదే, కేవలం కేవలం నీదే.
ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. ఒకసారి అందరికి చెప్దామా? ఒకవేళ నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే 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 బ్రతుకంతా నీదే. ఆమె దయచేసి అందరూ కూడా ప్రభు సన్నిధిలో లేచి నిలబడి దేవుని ఆరాధన చేద్దామండి. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపిణి నీవే, ఆరాధించుము నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపిణి Lord. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా, బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. యేసయ్యా, బలమైన దేవా, నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. అవేరా మరొకసారి ఆమేనా. అల్ఫా ఒమేగా స్తోత్రం. ఆమేన్ అనువాడ స్తోత్రం.
ఆమేనను వాడా స్తోత్రం పరిశుద్ధుడా అల్ఫా ఒమేగా స్తోత్రం సగమంతా ఆమేన్ ఆమేన్ ఆమేనను వాడ స్తోత్రం అల్ఫా ఒమేగా స్తోత్రం అగ్ని జ్వాలల వంటి అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రార్థన పోరాటములో అనుదినము అరుణోదయముననే లేచి మనమందరం కూడా పాలు పంపులు పొంది దేవునిని ఆరాధించి ఆయన వాక్యమును ఆలకించి ఆయన సన్నిధిలో ప్రార్థించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహింపచేసి ఉన్నారు. ఈ ప్రార్థన పోరాటము ద్వారా మనం ఎంతగానో ఆశీర్వదించబడుచున్నాము, దీవించబడుచున్నాము. మనమందరం కూడా ఈ ప్రార్థన పోరాటమును లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, అనేక మందికి ఆశీర్వాదకారకులుగా ఉందాం. స్కిప్ చేయకుండా ఆఖరి వరకు ఈ వాక్య సందేశమును ఆలకించి దైవాశీర్వాదములు పొందవలెనని ప్రేమతో మనవి చేయుచున్నాను. ప్రియులారా, ఈ రోజు మన ధ్యాన భాగముగా 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదువుదాం. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను నర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. సజీవమైన రాయి అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు సమస్త మానవాళిని ప్రేమించి కలువరి శిలువలో తన పరిశుద్ధ రక్తమును చిందించి సర్వమానవాళి కొరకై ఆయన ప్రాణము పెట్టి ఉన్నారు. శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున మృత్యుంజయుడై తిరిగి లేచి ఉన్నారు. సజీవమైన రాయిగా యేసు ప్రభువారు ఉన్నారు. ఈ యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి జీవితంలో దేవుడి కార్యములు చేసే దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి ఎదుకు వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి జీవితంలో దేవుడు వారి పాపమును, వారి అవమానమును, శాపమును, వారి మరణమును తొలగించు దేవుడై ఉన్నాడు. వారికి ఉన్నటువంటి సిగ్గును దేవుడు తొలగించే దేవుడుగా ఉన్నాడు. ఈరోజు మన ధ్యానములో మొదటి మాట, సిగ్గును తొలగించు రాయి. పాపము ద్వారా సిగ్గు వచ్చింది. ప్రియులరా, ఎప్పుడైతే ఆది మానవులైన ఆదామవ్వలు వారు తినొద్దన్నటువంటి పండు తిన్నారో వారు వస్త్రములు కోల్పోయారు. అప్పటి వరకు వారు సిగ్గు ఎరుగకుండిరి. ఎప్పుడైతే పాపము చేశారో మహిమ వస్త్రాలు కోల్పోయారు. వారు సిగ్గును ఎరిగిన వారయ్యారు. వారు సిగ్గుపడుచున్నారు. అంజరపు ఆకులను కచ్చడములుగా చేసుకుని కొట్టుకొని ఉన్నారు. ప్రియులర, సిగ్గుతో చెట్ల చాటుకు వెళ్ళినట్లుగా మనము చూస్తాం. వాక్యంలో మనం చూస్తున్నప్పుడు సజీవమైన యేసు ప్రభు దగ్గరికి ఎవరైతే వస్తారో
వారి సిగ్గును తొలగించే రాయిగా యేసు ప్రభువారు ఉన్నారు. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 17వ వచనము. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొందియున్నది, మీరు ఎన్నటికి సిగ్గుపడకయు విస్మయమొందకయు నుందురు. ఎవరైతే రక్షణ భాగ్యము పొందుతారో వారు నూతన నిబంధన ఇశ్రాయేలులుగా మార్చబడుచున్నారు. నిత్యమైన రక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడు. నిత్య రక్షణ మనము పొందిన వారమై ఉన్నాం. మీరు ఎన్నటికి సిగ్గుపడకయు విస్మయమొందకయు నుందురని వాక్యము సెలవిచ్చుచున్నది. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనము నుండి, సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును. క్రొత్త ద్రాక్షరసమును క్రొత్త తైలమును గానుగులకు పైగా పొర్లి పారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడుతలను గొంగళి పురుగులను పసర పురుగులను చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. నా జనులు ఇక నెన్నటికి సిగ్గునందరు. అప్పుడు ఇశ్రాయేలుల మధ్య నున్నవాడును నేనే అనియు, నేనే మీ దేవుడనైన యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడొకడును లేడనియు మీరు తెలుసుకొందురు. నా జనులు ఇక నెన్నడను సిగ్గునందకయుందురు. సజీవమైన రాయగు యేసు ప్రభు దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి ఉన్నటువంటి అవమానమును సిగ్గును తొలగించే దేవుడుగా ఆయన ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 30వ వచనము నుండి, అట్లయితే మనమేమందుము? నీతిని వెంటాడని అన్య జనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాస మూలముగా కాక క్రియల మూలముగానైనట్టు దానిని వెంటాడిరి. ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి తొట్రుపడిరి. అవిశ్వాసులకు యేసు ప్రభువారు అడ్డురాయి, విశ్వాసులకు యేసు ప్రభువారు అమూల్యమైన రాయిగా సజీవమైన రాయిగా వాక్యములో మనము చూస్తున్నాం. ఈ రాయి అయిన సజీవమైన రాయి అయిన యేసు ప్రభునందు విశ్వాసముంచడం ద్వారా మనము సిగ్గుపరచబడమని వాక్యము సెలవిచ్చుచున్నది. 1 పేతురు 2:6 ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడినది. యేసు క్రీస్తునందు విశ్వాసముంచు వారెవరును సిగ్గుపరచబడరని వాక్యము సెలవిచ్చుచున్నది. ప్రియులరా, యేసు క్రీస్తు ప్రభువారు అమూల్యమైన వాడు. ఆయన మనలను అమూల్యమైన విశ్వాసమునిచ్చి అమూల్యమైన వారిగా చేర్చున్నాడు. ఏమాత్రము కూడా మనము సిగ్గుపరచబడన అవసరం లేకుండా దేవుడు మనలను అమూల్యమైన వారిగా మార్చి ఉన్నారు. సజీవమైన రాయి అయిన యేసునందు విశ్వాసముంచడం ద్వారా మన సిగ్గును తొలగించు దేవుడుగా ఆయన ఉన్నాడు. ఇక మన ధ్యానంలో 2వ మాట, కలవరము తొలగించు రాయి. సజీవమైన రాయి అయిన యేసు ప్రభువారు మన సిగ్గును తొలగించే దేవుడుగా ఉన్నాడు. మన కలవరమును తొలగించు రాయిగా ఆయన కనబడుచున్నాడు. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనము, ప్రభువుకి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయ్యున్నది. విశ్వసించువాడు కలవరపడడు. యేసుక్రీస్తునందు విశ్వాసముంచడం ద్వారా మన సిగ్గు తొలగిపోతుంది. యేసుక్రీస్తునందు విశ్వాసముంచడం ద్వారా మనము కలవరపు చెందము. మన కలవరము తొలగిపోతుంది, మన భయము తొలగిపోతుంది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము నుండి, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, సజీవమైన రాయి అయిన యేసు ప్రభువారు యేసు రమ్మున ఆనుకొనుచున్న అపోస్తులుడైన యోహానుతో ఈ విధముగా మాట్లాడుచున్నారు. యేసుక్రీస్తు ప్రభువారిని చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద యోహాను గారు పడి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన కుడి చేతిని యోహాను గారి మీద ఉంచి భుజము తట్టి భయపడకము అని యేసు ప్రభువారు మాట్లాడుచున్నారు. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. యేసు ప్రభువారు సజీవుడుగా ఉన్నాడు. మనము భయపడని అవసరం లేదు. యేసు క్రీస్తు ప్రభువారు మొదటివాడు,
ఆయనే కడపటివాడు, అల్ఫా ఒమేగా, ఆది అంతమయున్నవాడుగా ఆయన ఉన్నాడు. భయపడకుము అని యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుచున్నారు. పిలిస్తే పలికే దేవుడుగా ఆయన మనకున్నాడు. చూచే దేవుడుగా ఉన్నాడు. నడిచే దేవుడుగా ఆయన ఉన్నాడు. వినే దేవుడుగా ఉన్నాడు. మన ప్రార్థనలకు జవాబునిచ్చే దేవుడుగా ఆయన ఉన్నాడు. ఈరోజు మనతో మాట్లాడుచున్నాడు. భయపడకము. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ విషయంలో నీవు కలవరము చెందుచున్నావు? ఏ విషయంలో నీవు భయపడుచున్నావు? దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. భయపడకము నా కుమారుడా, నా కుమార్తె, భయపడకము. నేను మొదటి వాడను, కడపటి వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగములు సజీవుడుగా ఉన్నాను. భయపడకమని మాట్లాడుచున్నాడు. ప్రియులరా, విశ్వసించువాడు కలవరపడడు. లూకాసు సువార్త 24వ అధ్యాయము 36వ వచనం నుండి, వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి, మీకు సమాధానమవునుగాకని వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయనననుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమును కొండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగెను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. ఆయన దానిని తీసుకుని వారి ఎదుట భుజించెను. వారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా వారు భయము తొలగిపోయింది. వారికి సమాధానం కలిగింది. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడు అని మనం నమ్మితే, సజీవమైన రాయి అయిన యేసునందు మనం విశ్వాసం ఉంచితే మన కలవరం తొలగిపోతుంది, మనకు సమాధానం కలుగుతుంది. యోహాను 14:1 మీ హృదయమును కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. యేసుక్రీస్తునందు విశ్వాసముంచడం వలన మన కలవరము తొలగిపోవచ్చున్నది. విశ్వసించువాడు కలవరపడడు. సజీవమైన యేసు అనే రాయి యందు విశ్వాసముంచుదముగాక. ఆయన మన కలవరమును తొలగించు దేవుడై ఉన్నాడు. ప్రియులరే, ఈరోజు మన ధ్యానములో 3వ మాట, మరణము తొలగించు రాయి. మరణము తొలగించే రాయిగా యేసు ప్రభువారు ఉన్నారు. మృత్యుంజయుడైన యేసుక్రీస్తు ప్రభువారు మరణమును జయించిన వాడిగా ఆయన ఉన్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 3వ వాక్యం, ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారి కగపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. యేసు ప్రభువారు తిరిగి లేవలేదని అబద్ధ ప్రచారము జరుగుచుండగా యేసు సజీవుడుగా తను తాను కనబరుచుకొనుచున్నారు. పునరుద్ధానుడైన తరువాత ఈ భూమి మీద 40 దినముల వరకు ఆయన అనేక మందికి ప్రత్యక్షమగుచు తను తాను సజీవునిగా కనబరుచుకొని ఉన్నారు. దేవుని రాజ్య విషయములను వారికి బోధించుచు అనేక ప్రమాణములను చూపి తను తాను సజీవునిగా కనబరుచుకున్నట్లుగా వాక్యములో మనము చూస్తున్నాం. యేసు సజీవుడు, మృత్యుంజయుడుగా ఆయన ఉన్నాడు. రోమపత్రిక 6వ అధ్యాయము 3వ వచనము నుండి, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై యుందము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. ఎలాగనగా ఆయన చనిపోవడం చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయిన గాని ఆయన జీవించడం చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. ప్రియులారా, ఈ విధముగా యేసుక్రీస్తునందు విశ్వాసముంచి మారు మనసు పొంది బాప్తిస్మము పొందడం ద్వారా మనము యేసు ప్రభువారి యొక్క శిలువ మరణ
పునరుద్ధానములలో పాలు పంపులు పొందుతున్నటువంటి వారిగా మనమున్నామని వాక్యములో మనము చూస్తున్నాం. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోయనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకునుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. పాపము విషయమై చనిపోయిన వారిగా మనం ఉండాలి, నీతి విషయమై జీవించే వారముగా మనం ఉండాలని వాక్యం సెలవిచ్చుచున్నది. సజీవమైన రాయి అయిన యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారమై చనిపోయిన స్థితిలో నుండి జీవములోనికి మనము దాటించబడుచున్నాము. మరణములో నుండి జీవములోనికి ఆయన మనలను దాటించుచున్నాడు. మన మరణమును ఆయన తొలగించుచున్నాడు. మారు మనసు పొంది బాప్తిస్మము పొందుడు ద్వారా రక్షణ భాగ్యము పొందుకొనుచున్నాము. తద్వారా పాపములో నుండి నీతిలోనికి, ప్రియులర చీకటిలో నుంచి వెలుగులోనికి, అసత్యములో నుండి సత్యములోనికి, మరణములో నుండి జీవములోనికి మనము నడిపించబడుచున్నామని వాక్యము సెలవిచ్చుచున్నది. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా, యేసు రక్తము చేత కడుగుబడడం ద్వారా మనం నీతిమంతులుగా మార్చబడుచున్నాం. నీతి మరణము నుండి రక్షించును, నీతి ఉగ్రత నుండి తప్పించును. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణము నుండి రక్షించును అని లేఖనములు సెలవిచ్చుచున్నవి. నీతి మార్గమందు మరణమే లేదని వాక్యములో మనం చూస్తున్నాం. నా మాట విని నన్ను పంపిన వానిందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు మాట జీవపు మాట, యేసు మాట మనలను నిత్య జీవములోనికి నడిపించే మాటగా బాటగా ఉన్నది. యోహాను 8:51 ఒకడు నా మాట గైకొని ఎడల వాడెన్నడూ మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చెను. అందుకు యూదులు, నీవు దెయ్యము పట్టిన వాడవని ఇప్పుడు ఎరుగుదుము. అబ్రహామును ప్రవక్తులను చనిపోయిరి, అయినను ఒకడు నా మాట గైకొని ఎడల వాడు ఎన్నడూ మరణము రుచి చూడడని నీవు చెప్పుచున్నావు. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాను కదా, నీవు అతని కంటే గొప్పవాడవా? ప్రవక్తులను చనిపోయిరి, నిన్ను నీవెవడవని చెప్పుకొనుచున్నావని ఆయనను అడిగిరి. అందుకు యేసు, నన్ను నేనే మహిమపరుచుకుని ఎడల నా మహిమ ఒట్టిది. మా దేవుడని మీరెవరిని గురించి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరుచుచున్నాడు. మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. ఆయనను ఎరుగనని నేను చెప్పిన ఎడల మీ వలె నేనును అబద్ధికుడునయ్యుందును. గాని నేను ఆయనను ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. అందుకు యూదులు, నీకింకను 50 సంవత్సరములైనా లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెనెను. యేసు క్రీస్తు ప్రభువారు అబ్రహాము పుట్టక మునిపే ఉన్న దేవుడుగా ఉన్నాడు. తరతరాలలో, యుగ యుగాలలో, జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు. భూమిని పుట్టింపక మునుపు నరునికి రూపము లేనప్పుడు, భూమిని పుట్టింపక మునుపు నరునికి రూపము లేనప్పుడు, మన దేవుడు దేవుడు యేసే దేవుడు, ఘన దేవుడు దేవుడు యేసే దేవుడు. తరతరాలలో, యుగ యుగాలలో, జగజగాలలో దేవుడుగా ఆయన ఉన్నాడు. అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానన్న దేవుడుగా ఆయన ఉన్నాడు. అల్ఫా ఒమేగాగా యేసు ప్రభువాన్ని మనము చూస్తున్నాం. ఆయన సజీవుడుగా ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము నిత్య నాశనమును మనము తప్పించుకుంటాం, నిత్య నరకమును మనము తప్పించుకుంటాం, నిత్య మరణమును తప్పించుకుంటాం. ప్రకటన 21:8 పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. అవిశ్వాసులందరూ, అసహ్యులు, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధకులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పంపులు పొందుదురు
ఇట్టి భయంకరమైన రెండవ మరణమును తప్పించుటకు యేసు ప్రభువారి లోకమునకు వచ్చి ఉన్నారు. సజీవమైన రాయి అయిన యేసునందు విశ్వాసముంచడం ద్వారా మరణమును, నిత్య నాశనమును, ఈ రెండవ మరణమును మనం తప్పించుకుంటామని వాక్యము సెలవిచ్చుచున్నది. ఈ మరణమును తొలగించుటకు యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు కలువరి శిలువలో ఆయన మరణించాడు. మన మరణాన్ని, మనం పొందవలసిన శిక్షను ఆయన తీసుకుని ఉన్నారు. మన పాపమును, మన శాపమును, మన మరణమును ఆయన తీసుకొని మనకు బదులుగా ఆయన మరణించిన దేవుడుగా ఉన్నాడు. సమాధి చేయబడి మూడవ దినమున మృత్యుంజయుడు తిరిగి లేచి సజీవమైన రాయిగా యేసు ప్రభువారిని మనం చూస్తున్నాం. సజీవమైన రాయి అయిన యేసునందుకు ఎవరైతే వస్తారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారి సిగ్గు తొలగిపోతుంది. సిగ్గును తొలగించు రాయి మొదటి మాట. రెండవ మాట కలవరము తొలగించు రాయి. మన కలవరములను తొలగించే రాయిగా ఈ రాయి ఉన్నది. మూడవ మాట మన మరణమును తొలగించే రాయిగా ఉన్నది. నిత్య జీవమును ప్రసాదించే రాయిగా ఈ రాయి ఉన్నది. కనుక యేసు అనే ఈ రాయి నొద్దుకు వచ్చి, సజీవమైన రాయి అయిన యేసు నొద్దుకు వచ్చిన వారమై ఆయన యందు విశ్వాసముంచి విశ్వాసముతో ప్రార్థించుదుముగాక. దేవుడు అనుగ్రహించే రక్షణ భాగ్యమును పొందుదుముగాక. సిగ్గును, అవమానమును ఆయన తొలగించు దేవుడై ఉన్నాడు. మన భయములను, మన కలవరములను తొలగించి, మరణాన్ని కూడా తొలగించి నిత్య జీవమును ప్రసాదించు దేవుడై ఉన్నాడు. ఇట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. దేవుడి వాక్యమును మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసయ్య, సజీవమైన రాయి అయిన యేసయ్య, నీకు వందనాలు. పాపము ద్వారా వచ్చినటువంటి ఆ సిగ్గును, అవమానమును తొలగించే రాయిగా మీరున్నందుకై స్తోత్రములు. మా కలవరమును తొలగించే రాయిగా మీరున్నందుకై స్తోత్రములు. విశ్వసించువాడు సిగ్గుపడడు, విశ్వాసముంచు వాడు కలవరపడడు. విశ్వాసముంచేవారు మరణానికి గురికారు, మరణం తప్పించుకుంటారని మాతో మాట్లాడిన యేసయ్య, మా మరణాన్ని తొలగించుచున్న దేవానికి స్తోత్రం. మా అవమానమును, మా సిగ్గును, మా కలవరములను, మా భయములను తొలగించి, మరణాన్ని కూడా తొలగించి నిత్య జీవమును ప్రసాదించే దేవానికి స్తోత్రములు. సమాధానమును చేకూర్చే దేవానికి వందనాలు. గొప్ప సమాధానము ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేయుచున్నాను. ఈ బిడ్డలకు ఉన్నటువంటి ప్రతి సమస్య తొలగించుమని, ప్రతి ఒక్కరి పాపమును తొలగించండి, శాపమును తొలగించండి, మరణము తొలగించండి, కలవరాలు తొలగించండి, భయాలు తొలగించండి. దేవా, సమస్యలన్నీ కూడా తొలగించి గొప్ప సమాధానం నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేయుచున్నాను. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రార్థన పోరాటమును బట్టి నేను స్తుతిస్తున్నాము తండ్రి, నీకు వందనాలు. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. మా దైవజనులు రెవరెండ్ డాక్టర్ జాషువా కుమార్ గారిని బట్టి నేను స్తుతిస్తున్నాం. వారికి మీరు ఇచ్చిన ఆత్మల కొరకైన భారము కొరకు వందనాలు, మీరు ఇచ్చిన దర్శనము కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దాసులు అనేక ప్రాంతాలకు సువార్తను మోసుకొని వెళ్ళుచుండగా వారి ప్రయాణాలలో మీరు తోడుగా ఉండండి. సోమవారము ఆరాధన ఛానల్లో సాయంకాలం 7 గంటలకు ప్రసారమవుతున్న ప్రేమ పూర్ణుడు టీవీ కార్యక్రమాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. ఆ కార్యక్రమం ద్వారా అనేక మందిని దీవించమని ప్రార్థన చేయుచున్నాను. ఇంకా అనేక మంది స్పాన్సర్స్గా ఉండడానికి మీరు లేవనెత్తమని ప్రార్థన చేయుచున్నాం. ఈ మంచి పనిలో, ఈ స్వార్థ పనిలో అనేకులు సహకారులుగా ముందుకు రావడానికి సహాయం చేయండి. యేసయ్యానికి వందనాలు. ప్రార్థన బృందాలను బట్టి నేను స్తుతిస్తున్నాం. యేసయ్య జేజీ మినిస్ట్రీ అంతటి కొరకు ప్రార్థన చేయుచున్నాం. ప్రేయర్ టీమ్స్లో ఉన్నటువంటి బిడ్డలు దీవించండి. అలాగే వర్షిప్ టీంని దీవించండి, టెక్నికల్ టీంని దీవించండి. దేవా, ఇంకా అనేక విధాలుగా సహకరిస్తున్న బిడ్డలందరూ కూడా మీరు దీవించమని ప్రార్థన చేయుచున్నాం. యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం. మొబైల్ చర్చ్ ద్వారా జరుగుతున్న పరిచయం మీరు దీవించమని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. యవనస్తుల మధ్యలో జరుగుతున్న పరిచయం మీరు దీవించమని ప్రార్థన చేయుచున్నాం. చిన్న బిడ్డల మధ్యలో జరుగుతున్న పరిచయం మీరు దీవించండి. ప్రతి శుక్రవారం జరుగుతున్న ఉపవాస ప్రార్థనలు ఆశీర్వాదకరంగా జరిగినట్లు సహాయం చేయము. దేవ, నశించిపోతున్న ఆత్మలను రక్షణలోనికి నడిపించమని ప్రార్థన చేయుచున్నాం. ఆరోగ్యము లేని వారికి ఇప్పుడే ఆరోగ్యము ప్రసాదించండి. నీ వాక్కును పంపి ఇప్పుడే నీ బిడ్డలను బాగు చేయమని ప్రార్థన చేయుచున్నాను. కృంగిన వారిని లేవనెత్తమని ప్రార్థన చేయుచున్నాను. ఆదరణ లేని బిడ్డలకు గొప్ప ఆదరణ దయచేయండి ప్రభువా. వ్యాపారం చేయుచున్న బిడ్డలకు వారి వ్యాపారములలో గొప్ప లాభము కలిగించమని ప్రార్థన చేయుచున్నాం. ఉద్యోగములు లేని వారికి మంచి ఉద్యోగములు దయచేయమని ప్రార్థన చేయుచున్నాను. సంతానము లేని బిడ్డలకు సంతాన భాగ్యము కలుగు చేయమని ప్రార్థన చేయుచున్నాను. గృహములు లేని వారికి
సొంత గృహాలు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. యవనస్తులైన బిడ్డల విషయంలో ప్రార్థన చేస్తున్నాం. వారి వివాహాల విషయంలో ప్రార్థన చేస్తున్నాం. మంచి సంబంధాలు రావడానికి, వారి వివాహములు ఘనముగా జరుగునట్లు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు బర్త్డేలు జరుపుకున్న బిడ్డలను దీవించండి. యానివర్సరీలు జరుపుకున్న బిడ్డలను దీవించండి. నిశ్చయముగా నీ బిడ్డల పట్ల గొప్ప కార్యాలు చేయండి. దేవా, మా ప్రార్థనలను కోరిన ప్రతి ఒక్కరికి సహాయం చేయము. ఎవరు సమస్యలు ఉన్నారో, ఎవరు ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభువా, దేవా, కష్టాలలో, కన్నీళ్లతో, వేదనతో, రోదనతో ఉంటున్నారు, వారిని దృష్టించమని ప్రార్థన చేస్తున్నాం. నిశ్చయముగా నీ బిడ్డల పట్ల గొప్ప కార్యములు చేయమని, ప్రతి ఒక్కరి సమస్యల నుంచి వారికి విడుదల కలిగించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఈ వాక్యము మా అందరి జీవితంలో నీరు కట్టి ఫలింప చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవునికి ఎడతెగిన సన్నిధి, సహవాసము, ఆదరణ, ఆనందం ఇక్కడ చేరిన మనందరికీ, సకల లోకములున్న సకల పరిశుద్ధులకు, సంఘమునకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈ ప్రార్థనలో ఏకీభించిన మీ అందరికీ మరొకసారి శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని నాకు అనుగ్రహించిన దేవునికి, అలాగే మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ జాషోగుమల గారికి ప్రత్యేకముగా వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంపులు పొందిన మీ అందరికి కూడా శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలను, మన కుటుంబాలను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.